నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాయలసీమకు సాగు, త్రాగునీరు అందిస్తున్న ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నింపుతున్న జగన్ 5 ఏళ్ల కాలంలో కాల్వల్లో పూడికలు కూడా తీయలేదు. కాల్వలకు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించాం. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకి పని లేకుండా పోయింది అని విమర్శించారు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఈ బదిలీకి మంత్రి ఆదేశించారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ ను పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జ్ ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవడం, మళ్ళీ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్ లో సిల్ట్ కూడా తీనటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా గళ్ళు పడేటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీనివా ద్వారా కూడా నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మాకు అవాంతరాలు ఏర్పడిన నిన్న హంద్రీనివా కూడా బ్రీచ్ ఏర్పడిన దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇలా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఈ రకంగా రాయలసీమకి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గత 2-3 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీరు లేక క్రాప్ హాలిడేలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి క్రాప్ హాలిడేల నుంచి మళ్ళీ రైతాంగానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు కూడా ఈవేళ పుష్కలంగా అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా 24 అవర్స్ పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకునేటువంటి పరిస్థితి. అందుకే సీరియస్గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసాద్ బాబు నియర్లీ చాలా క్లియర్గా, అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారులని ఉపేక్షించేటువంటి భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతూ ఉంటే ఆయన నుంచి రక్షణ కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రత ఉండదనే విషయం తెలుసుకోవాలని హితో పలికారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లు రాష్ట్రాన్ని పీక్కుతున్న జగన్ ఎందుకు సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతుంది. పాపాలు చేసి పారిపోయిన వైకాపా నేతలు ఎక్కడున్నా తీసుకువచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకి సూచిస్తే మాజీ మంత్రి పేర్ని నాని వక్రీకరిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీని ఆయనే దాచారనే అనుమానాలు ఉన్నాయి. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పేర్ని నాని పాపాలు పండుతున్నాయి. అక్రమాస్తులు, దోపిడీ, కుమారుడితో చేయించిన గంజాయి దందా ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు, రెడ్ బుక్ అని. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి.
ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే నాగభూషణ్ లాగా పేరు నాని గారు వాళ్తూ ఉంటాడు. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవగలిగినాయి, యాజ్ పర్ లా జరగగలిగినాయి చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడేమి డివేట్ చేయలే. కరెక్ట్ గా చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దాన్ని కట్ చేసి వేరే బిట్ కలిపేసి ఏదో కలిపేసి చేతనైంది అదే కదా. ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్, అలీబాబా అరడజన్ దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరతారు. ఫేక్ కి ఏం జరిగిందో చూసాం. ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు. రెడ్ బుక్ అవసరంలా. ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే సరిమారు అక్కడ కర్రలిచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ అదే పరిస్థితి. ఎస్ మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం ప్రజలు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తారు. వాళ్ళ పేరు నాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఎవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాడు, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉన్నావంటే నీ గజగజ వణికిపోతా ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. దానికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఉళ్ళు దగ్గరగానే పెట్టుకుని ప్రవర్తించకపోతే ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాం. ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయవలసిన పని ఉపాధ్యాయులకు లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని, యాప్ నుంచి ఆ ఆప్షన్ కూడా తొలగించామని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ లో మంత్రి పోస్టు చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని లోకేష్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని అన్నారు. టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరొక వైపు సౌదీ అరేబియాలో చిక్కుకున్న మదనపల్లె ప్రాంత మహిళ షేక్ హసీనా బీని రాష్ట్రానికి తీసుకువస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆమెను స్వస్థలానికి చేర్చే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తాను పడుతున్న బాధల్ని తెలుపుతూ సోషల్ మీడియాలో హసీనా పోస్టు చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 33 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్లకు సూచించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీంతో సంయమనం చేసుకుని అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకి సూచనలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరుని పరిశీలించారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దిగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకి చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. దిగువకు 3,14,761 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం కుడి, ఎడమ కాల్వలకి నీటి విడుదల కొనసాగుతుంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగర ప్రగతి పరుగులు తీస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు దామచల శ్రీనివాస్, ముత్తినేని రాజేష్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను టీడీపీ నేతలు కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం దామచర్ల శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. గల్లా మాధవి 30 సంవత్సరాల పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు గల్లా మాధవి గారి జన్మదిన సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే ఒక పెద్ద మెజార్టీతో విజయం సాధించి
ప్రగతి జీవితంలో ముందడుగు వేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గల్లా మాధవి గారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. మంచి కార్మికురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, రాజకీయంగా తొలి అడుగుతోటి జిల్లాలోనే 2వ అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మంచి నాయకురాలుగా 51 మెజార్టీతో విజయ దుందుబి మోగించి ఈ రాష్ట్రంలోనే అందరి చేత మన్ననలు చూరగొన్నటువంటి గల్లా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అందరి తరఫున పేరు పేరున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఆ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు. ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు. గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే బండి మీద పొద్దున్నే 6 గంటలకల్లా డివిజన్లోకి వెళ్ళి పర్యటించి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే, యువ నాయకురాలు గల్లా మాధవ్ గారు. అదే రకంగా మంచి రాబోయే కాలంలో కూడా వారు మంచి ఉన్నత పదవులు సాధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మినిస్టర్గా కూడా గతంలో శనక్కాయల అరుణ్ గారు చేశారు. తర్వాత ఒక మహిళగా తను కూడా మంచి రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదని చంద్రబాబు ఆలోచన అంటూ మాజీ మంత్రి మేరక నాగార్జున మండిపడ్డారు. పేద రైతుల నుంచి పొలాలు తీసుకుని అదే పేదలు ఉండొద్దంటే ఎలా? రాజధానిలో పేదలు ఉంటే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రత్యేకంగా రూమును సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా రూమ్ శాసన మండలి ప్రతిపక్ష నేత లిల్లాపిరెడ్డి, మాజీ మంత్రి మేరక నాగార్జున ప్రారంభించారు. రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలనే ఆలోచన ఆయనకు ఉందా? పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి? అసలు రాజధాని ప్రాంతంలో అసలు ఎవరుంటారో ఒకసారి చెప్పమనండి వారిని. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని రానియకుండా చేయాలనే నెపాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా 2 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రజానీకం గమనిస్తున్నారు. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు, ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత విలయతాండం చేస్తూ ఉన్నా, హింసలు పెట్టరేగుతూ ఉన్నా, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నా, పేదవారి కోసం ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసమే నిలబడే ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కించన్న వెనక్కి తగ్గి, అయ్యో ఇది జరగకూడదే, జరిగిందే, ఎందుకు జరుగుతూ ఉంది, దీన్ని అరికట్టాలి, అధికారులకు చెప్పాలి, లేకపోతే దాడులు చేసే వాళ్ళకి చెప్పాలనే ఆలోచన కించిత్ కూడా వాళ్ళ దగ్గర లేదు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎంటుబడి ఇన్సిడెంట్ జరిగినా మేము ఉన్నామని చెప్పేసి ఆ ప్రజలకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బోడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమాశంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి 600కు పైగా సభ్యులు బలముందని, కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స తెలిపారు. 2 పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉందని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాదే. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నాము అని బొత్స పేర్కొన్నారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇది మంచి సంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యం 600, 200 ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఇదేం ధర్మం అయింది? నిజంగా నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనుకున్న తత్వమా ఇది? ఏ రకంగా అంటే ఏదో ప్రలోభ పెట్టాలి, ఏదో మాయ చేయాలి, ఏదో జులుం చేయాలి, ఏదో ఒకలాగా అడ్డదారి తొక్కాలి అనే కదా. లేదా ఎందుకు చేస్తాం?
ప్రజాసేవ చేయడానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ పార్టీ నాయకులు మహమ్మద్ రఫీ, రబ్బానీ, సయ్యద్ ఆదం షా తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆమె జన్మదినం పేరుతో ఆడంబరాలకు వెళ్లకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక 20 డివిజన్ టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి బర్త్డేని పురస్కరించుకుని మంగళవారం నల్లచెరువు మదర్సాలోని విద్యార్థులకి బుక్స్, పెన్నులు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవి రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆమె తొలి జీతాన్ని సైతం పలు సేవా కార్యక్రమాలకు కేటాయించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు టెంట్ హౌస్ బాబు, సయ్యద్ కరీమూన్, షేక్ నాగూరా, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా నల్లచెరువు 20 డివిజన్లో మదరసాలోని పేద పిల్లలకు పళ్ళు, పుస్తకాలు, పెన్నులు కార్యక్రమము నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చేపట్టడం జరిగింది. కావున గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆమెకి 20 డివిజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారము. ఈరోజు గౌరవనీయులైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మేడం గారు ఫస్ట్ జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నారు. అందరు ఎమ్మెల్యేలకు ధీటుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఫస్ట్ తన వచ్చిన శాలరీని తన నియోజకవర్గంలో చెట్లు మొక్కలు కొని ఆ శాలరీ మొత్తాన్ని తన 27 వార్డులలో మొక్కల పంపిణీ కార్యక్రమం పెట్టారు. మాధవి గారి లక్ష్యం ఏంటంటే డబ్బు కోసం, సంపాదన కోసం రాజకీయాల్లో రాలేదు. ఆల్రెడీ వారి పేరు మీద స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ రాజకీయంలో రావడానికి కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి అని తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రజల కొరకు ఆమె నిత్యం తన ఆఫీసులో కూర్చొని చిన్న పెద్ద అందరి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా వారికి సేవ చేయడం కోసమే ఆమె ఉన్నారు. అంతకుముందు మేము ఎమ్మెల్యేని గెలవాలంటే 3 4 దాటుకొని లోనికి వెళ్ళాలి. ఇవాళ గల్లా మాధవి గారి ఆఫీసులో అటువంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎవరు వచ్చినా ఏం పని మీద వచ్చారని పిఏ అడుగుతారు, లోనికి పంపిస్తాం. మా బాధలు తనతో చెప్పుకుంటాం. తన చేతనైనంతవరకు బాధల్ని తీర్చి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తను సింగిల్ మహిళ అయినా తన బైక్ మీద ప్రయాణం చేస్తూ వర్షంలో కూడా అన్ని. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా నల్లచెరువులోని 20 డివిజన్లు మద్రసాలో పిల్లలకి పళ్ళు, పుస్తకాలు పంచడం జరిగినది. కావున ఈ సందర్భంగా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గంజాయి అమ్ముతున్న వారిని కాకుండా కొనుగోలు చేస్తున్న వ్యక్తుల్ని కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ 8688315668 నంబర్ ని కేటాయించినట్లు తెలిపారు. గంజాయి వలన కలిగే దుష్ఫలితాల గురించి తెలిపే పోస్టర్ ని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సతీష్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. గంజాయి రహిత ఏపీ ఉద్యమంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను నియమించామని తెలిపారు. ఈ ప్రత్యేక నిఘా ద్వారా 20.5 కేజీల గంజాయి 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులకి కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిట్లో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ 1గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కట్టా శ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది కట్టా శ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ 2, వీళ్ళు కోవిలముడి విలేజ్ వడ్డిచెరుకూరు మండల్.
అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 ఇయర్స్ ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియా షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వడ్డిచెరుకూరు, నల్లలాలపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన 4, ఇంకా దీంట్లో 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీబ్రోల్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అదేవిధంగా కాలేజెస్ కూడా 4 కాలేజెస్ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకి ఇన్పుట్, ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనీషియల్గా తెలిసిన ఇన్పుట్. దీనిట్లో మనకి ఈ జోనైల్ అంటే దీంట్లో షేక్ మాదర్ అలీ. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపు మేరకు గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అభయ్ ఫౌండేషన్ చైర్మన్ బండి శివ ముందుకు రావడం హర్షణీయమని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు దామచల్ల శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగర ప్రగతి బ్రహ్మాండంగా కొనసాగుతుందని అన్నారు. అభయ్ ఫౌండేషన్ చైర్మన్ బండి శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినాన్ని పురస్కరించుకుని అమరావతి రోడ్లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో పలు సేవా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను దామచల్ల శ్రీనివాసరావుతో కలిసి బండి శివ కట్ చేశారు. అనంతరం వారు పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. అలాగే అంధ విద్యార్థులకి ఆర్థిక సాయం అందజేశారు. పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గల్లా మాధవి గారికి, మన ఎమ్మెల్యే గారికి మొదటగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా ఫౌండేషన్ తరఫు నుంచి ఈరోజు మొక్కల పంపకం, అన్నదాన కార్యక్రమం చేయడానికి మేము ముందుకు వచ్చాము. దాన్ని మేము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సాయం ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మొక్కలు, అన్నదానం, కేక్. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా అభయ ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ శివగారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. దాంతోపాటుగా మరి అనాథలైనటువంటి చాలామందిని ఇక్కడికి ఆదరించి వారికి ఇతోధికంగా సహాయం చేయటం, ఆర్థికంగా కావచ్చు ఇంకో రకంగా చేసి ఘనంగా ఈరోజు కేకును కూడా వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసి మాధవ్ గారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. అదేవిధంగా గుంటూరు చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ, ఫస్ట్ మెజారిటీ ఈ జిల్లాలో మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే 93,485. అదేవిధంగా మరి గుంటూరు పశ్చిమ నుంచి 51,150 ఓట్ల మెజారిటీతోటి చరిత్ర సృష్టించినటువంటి గల్లా మాధవ్ గారు ఒక కార్మికురాలుగా గుంటూరులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సార్ ఇప్పటికే మనం చూసాం, ప్రతిరోజు 2 వీలర్ మీద ప్రతి డివిజన్లో by6 కల్లా ఉద్యోగస్తులు కూడా టైంకి వెళ్తారో లేదు తెలీదు. అంతకంటే ముందుగా తనే వెళ్ళి ఒక కార్మికులుగా అన్ని కార్యక్రమాలు, అక్కడ శానిటైజేషన్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల యొక్క బాధల సాధకాలు తెలుసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గల్లా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆమెకి, మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే 30 సంవత్సరాలు కూడా తనే ఎమ్మెల్యేగా, రాబోయే కాలంలో కూడా మంత్రిగా కూడా ఇక్కడ వర్క్ చేసి అందరూ ఆదరణ
చూరగొనాలని తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు సిటీ బెస్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని టీడీపీ నాయకులు నంది సరస్వతి రఘు దంపతులు తెలిపారు. సేవా దృక్పథంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లా మాధవికి అన్ని వర్గాల ప్రజలు అండదండలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు భగవంతుని ఆశీస్సులతో పాటు శుభం కలగాలంటూ శ్రీనివాసరావుపేటలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆలహరి నంది సరస్వతి రఘు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకి బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అక్క శ్రీమతి గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీనివాసరావు తోట 6వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ఆకుపూజ మరియు అష్టోత్తరం అర్చన చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే గల్లా మాధవి అక్క మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తూ ఉంటారు, ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకనే ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆమె తిరుగుతూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ తనదైన బాణిలో కష్టపడుతూ అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అండదండగా నిలవాలని మేము కూడా మీడియా పూర్వకంగా మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము. అయితే మన పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి చూసినట్టయితే పెద్ద పెద్ద విద్యా సంస్థలు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి ఎన్నో ఉన్నాయి. ఎందరో భిక్షార్స్ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కనుక ఒకసారి మాట్లాడుకొని నియోజకవర్గ అభివృద్ధికి వారి వంతు సహాయం వారు ముందుకు వస్తే, గల్లా మాధవి గారికి సహాయ సహకారాలు అందిస్తే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని 1 సంవత్సరం కాలంలోనే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఒక మోడల్ సిటీగా గుంటూరు నగరాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అధ్వానమైన పరిస్థితులు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు గెలిచిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సమాధానం చెప్పలేక. కౌన్సిల్లో కూడా మనకి మెజార్టీ లేదు. ఆ మెజార్టీ లేకపోవడం వల్ల కొంత పనుల వరకే మనం చేయగలము. అబౌట్ 10 lakhs అనేది దాన్ని మనం కౌన్సిల్లో పెట్టి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలని మేడం గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదంతా ఒక సబ్జెక్ట్ అయితే, గల్లా మాధవి గారు మన నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆమెకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురాలు ప్రసాదించాలని, వారి కుటుంబం ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని, అటువంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఇంకో నలుగురికి మంచి జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి కార్యక్రమంలో మేడం గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి గల్లా మాధవి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో విస్మరించిందని వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా, డిప్యూటీ డైమండ్ బాబు తెలిపారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఆయుధాలు చేతపట్టి విధ్వంసానికి దిగటం వారి పరిపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు 54వ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శిలాఫలకం ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. శిలాఫలకం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని నూరి ఫాతిమా, డైమండ్ బాబు, స్థానిక కార్పొరేటర్ రమ్య, ఇతర వైసీపీ నేతలు పరిశీలించారు. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఆయుధాలు చేతపట్టి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని వారు సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకే ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మహమ్మద్ ముస్తఫా నేతృత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి విధ్వంసాలకు తెరలేపారని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరొకసారి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. ఈరోజు మరి గుంటూరు తూర్పులో 54వ వార్డులో రాజీవ్ గాంధీ నగర్లో మీరు 10 లైన్లు ఉన్నాయి. 10 లైన్లు కూడా గతంలో ఎమ్మెల్యే ముస్తఫా గారి హయాంలో, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని రోడ్లు ఇక్కడ దాదాపుగా ఎస్సీ రిజర్వ్డ్ ఇది కాబట్టి వార్డ్ కాబట్టి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉంటారు కాబట్టి డెవలప్మెంట్ ఇక్కడ చాలా చక్కగా జరిగింది. దాదాపుగా 50 కోట్లు, అంటే ఇక్కడ 50 కోట్ల పని అయితే 40 కోట్ల పని కంప్లీట్ చేసి ఇంకొక 10 కోట్లు వర్క్స్ అంటే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మిగతావి ఏవైనా కూడా దాని డెవలప్మెంట్ పరంగా టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మరి ఈరోజు మీరు చూసుకుంటే
టీడీపీ కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిదానికి మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో లేకపోతే వాళ్ళ ఆస్తులను ఇబ్బంది ఇచ్చేయటమో చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి గుంటూరు తూర్పులో ఎప్పుడూ లేనట్టుగా అంటే 20 సంవత్సరాల నుంచి 3 ఎమ్మెల్యేలు మారారు. అయినా కూడా ఇప్పుడు దాకా ఇలాంటి అరాచకంగా ఎవ్వరూ చేయలేదు. శిలాఫలకాలు ఎందుకు పెడతారు అనంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, మంచి చేశారు, దాదాపుగా 40 కోట్ల వరకు పనులు చేసినప్పుడు మరి ఇక్కడ శిలాఫలకాలు పెట్టి మేము చేశాము అని చెప్పి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ముస్తఫా గారు కానీ ఎప్పుడు అలాంటి అంటే ఈ నీచమైన పనులు ఎప్పుడు చేయలేదు. వాళ్ళ శిలాఫలకాలు మీరు ఇక్కడ చూస్తే ఒక ఎమ్మెల్యే ఆయనే ఉండి ఇలాగా శిలాఫలకాలు పగలగొట్టించడం కాదు, ఆయనే పగలగొడుతున్నారు. ఇంకా చెప్తున్నారు ఇలా పగలగొట్టండి అలా పగలగొట్టండి అని చెప్పి. ఆయన నాకు తెలిసి 1 నెల నుంచి పర్యటన చేస్తున్నారు. పర్యటన ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగింది, ఎక్కడెక్కడ శిలాఫలకాలు ఉన్నాయి అవన్నీ పగలగొట్టండి చేయండి అని చెప్పి అధికారులకి ఈ విధంగా ఆదేశించి ఈరోజు ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక మహిళా కార్పొరేటర్ దీంట్లో వార్డులో వచ్చి ఎస్సీ మహిళా వార్డులో వచ్చేసి మీరు ఇక్కడ శిలాఫలకాలు పగలగొట్టి అందరూ ఏంటంటే ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. మీరు ఏదైనా గమనించవచ్చు, ఇక్కడ స్థానికులు ఎవరు లేరు. మరి ఇక్కడ వీళ్ళు వచ్చి పగలగొట్టి ఏం సంకేతం ఇస్తారో అర్థం కావట్లేదు. అది కూడా ఇప్పటికే మరి మీరు చూసుకుంటే ఎమ్మెల్యే గారు నేను ఒకటే కోరుకుంటాను, గత ఎమ్మెల్యేలు ఏదైనా కూడా ముస్తఫా గారు 2 పర్యాలుగా చేశారు, ప్రజలకు మంచి చేశారు. మరి అలాగే అభివృద్ధి పరంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటానే వచ్చారు. కానీ పొద్దున్న ఈయన ప్రెస్ నోట్లో కూడా వాళ్ళ దాంట్లో సోషల్ మీడియాలో ఏం పెట్టారు అంటే మేము శాంక్షన్ చేయించాం, మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్రూవల్ చేయించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేశారన్నారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చారు. 32,000 ఓట్ల మెజార్టీతోటి విజయాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నూరి ఫాతిమా గారు చెప్పారు, సుమారుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 400 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులు చేసేసాం, అయిపోయింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని ప్రజా తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా స్వాగతించి మరింత ఉత్సాహంతో ఇంకా ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతో మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నజీర్ అహ్మద్ గారు స్వయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంకా ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, నన్ను స్థానిక ప్రజలు ఒక మంచి మెజార్టీతో గెలిపించారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన పూర్తిగా విస్మరించేసి తనే ఒక పెద్ద మలాటు తీసుకొని శిలాఫలకాలను పగలగొట్టినటువంటి చర్య చూస్తూ ఉంటే ప్రజాస్వామ్య దేశంలో స్థానిక శాసనసభ్యుడు ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి శాసనసభ్యుడు చేయాల్సినటువంటి పనేనా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. నేను ఎందుకు ఇది అడుగుతా ఉన్నామంటే ఇవాళ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మొత్తానికి ఈరోజు ఆయనే స్వయంగా తీసుకొని ఒక మలాటు తీసుకొని శిలాఫలకాన్ని కొడుతుంటే ప్రజలు నివ్వెరపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అదంతా కూడా బాగా వైరల్ అయిపోతూ ఉంది. ఏంటి ఈయన శాసనసభ్యుడా లేకపోతే ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో ఉంది. నేను ఎందుకు ఇది అడుగుతున్నానంటే అసలు మీరు శిలాఫలకాలను పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు మీకు అధికారం ఎవరిచ్చారు? శిలాఫలకానికి సంబంధించినటువంటి దానిపైన మీరేమైనా అధికారులా? మీకేమైనా అనుమానాలు ఉన్నాయి? మీకేమైనా సందేహాలు ఉన్నాయి? స్థానికంగా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఏఈని పిలవండి, డీఈల్ని పిలవండి, ఎస్సీని పిలవండి. వాళ్ళని పిలిచి మీరు ఈ విధంగా శిలాఫలకాలు వేశారు, ఈ విధంగా మేమున్న టైంలో మేము శాంక్షన్స్ చేయించాము అని మా స్థానిక నాయకులు చెప్తా ఉన్నారు. దాన్ని మీరు నివృత్తి చేసుకోండి. అలా చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి స్థానిక శాసనసభ్యుడు డైరెక్ట్గా ఒక సుత్తి తీసుకొని ఒక మలాటి తీసుకొని కొడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే తూర్పు నియోజకవర్గంలో ప్రజలకి ఒక స్వేచ్ఛ, ఎక్కడన్నా మీకు ఏదైనా అనుమానం వస్తే జనాలను కొట్టండి,
తిట్టండి, ఏమైనా చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.